నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నాది అనుకునే స్వార్థం మారనన్ని రోజులు ఈ మనుషులు మారరు, ఈ లోకం మారదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, 2025 జూన్ 21 శనివారం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్య అస్తమయం సాయంత్రం 6:49 చంద్రోదయం రాత్రి 1:37 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 2:41 తిథి దశమి ఉదయం 7:18 వరకు. తదుపరి ఏకాదశి తెల్లవారుజామున 4:27 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం అశ్విని రాత్రి 7:47 వరకు. తదుపరి భరణి. కరణము విష్టి ఉదయం 7:18 వరకు. తదుపరి భవ సాయంత్రం 5:52 వరకు. తదుపరి బాలవ. యోగము అతిగండము రాత్రి 8:24 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:02 నుండి 10:40 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:33 వరకు. గుళిక కాలం సాయంత్రం 5:46 నుండి 7:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:31 నుండి 8:23 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:33 నుండి 6 గంటల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:43 నుండి 3:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు. జూన్ 21 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 7:18 వరకు ఉంటుంది. దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే, కానీ దశమి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది, కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. రాత్రి 7:47 నుండి మొదలయ్యే భరణీ నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. భరణి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి,
అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అర్జునుడి శంఖము పేరు దేవదత్తము. ఈరోజు ప్రశ్న: ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ సైన్యాన్ని అంతా వంటి చేత్తో గెలిచిన వారు ఎవరు? భీష్ముడు, భీముడు, అర్జునుడు, దేవేంద్రుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకుంటాయి. వృషభ రాశి, అనుకున్న ఆదాయం సమకూరుతుంది. మిథున రాశి, కొంత సొమ్ము అనూహ్యంగా అందుకుంటారు. బాకీలు సైతం చాలా వరకు అందుతాయి. కర్కాటక రాశి, కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. సింహరాశి, చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. కన్య రాశి, పిల్లల విద్యా విషయాలలో అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి, రావలసిన సొమ్ము ఆలస్యం లేకుండా అందుతుంది. వృశ్చిక రాశి, నిరుద్యోగుల ప్రయత్నాలు మరింత ఫలిస్తాయి. ధనుస్సు రాశి, ఆలోచనలు ఎటూ తేలక సందిగ్ధంలో పడతారు. మకర రాశి, ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురు కావచ్చు. కుంభరాశి, పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. మీనరాశి, మితభాషణంతోని మనస్సులోని అభిప్రాయాలు చెబుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.